హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చూడండి, హెల్దీ బర్గర్ అండి. అవునండి, ఎలాంటి ఈస్ట్ పౌడర్ మైదా లేకుండా హెల్దీ హోమ్ మేడ్ బర్గర్తో మీ ముందుకు వచ్చారండి. కొద్దిగా డిఫరెంట్ వేలో పిల్లలకి కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలని కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానండి. చూడడానికి అచ్చంగా బర్గర్ లానే ఉంటుందండి, కానీ హెల్దీ బర్గర్ అండి. ఇందులో బ్రెడ్ లాంటివి, మైదా బ్రెడ్ లాంటివి ఏమీ లేకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్తోని వెజ్జీస్ యూస్ చేశానండి. సో మరి హెల్దీ హోమ్మేడ్ బర్గర్ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా స్టఫింగ్ కోసము 3 పొటాటోస్, 1 స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవాలండి. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా అల్లం ముక్క, 1 టీ స్పూన్ ఓమా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈలోగా మనకి పొటాటో ఇంకా కార్న్ బాయిల్ అయిపోయాయి. పొటాటోస్ని పీల్ తీసి కార్న్ని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక చూడండి, అందులో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఓమా వేయాలండి. ఈ రెండు కొద్దిగా వేగాక చూడండి, 1 కప్ బొంబాయి రవ్వ అండి, సూజీ తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇలా 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ కూడా వేసాక చూడండి, మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదండి, దానికి మనం 1 కప్ వాటర్ తీసుకోవాలండి. ఇలా 1 కప్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ వరకు ఇలా సాఫ్ట్ డవ్ లాగా అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా రవ్వ అంతా చక్కగా సాఫ్ట్గా బాయిల్ అవ్వాలండి. చూడండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చేయాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుక్ అయినట్టు. చూడండి, ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసి చల్లార్చుకుందాం. తర్వాత చూడండి, స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ప్యాన్లో మనము కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా అండ్ మసాలా మిక్చర్ వేయాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మసాలాని ఇలా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని చూడండి, మనం మ్యాష్డ్ పొటాటోస్ వేయాలండి. ఇలా పొటాటోస్ కూడా వేసాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చూడండి, బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా వేసి మిగతా మసాలాలు కూడా వేయాలండి. ఇందులో చూడండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేయాలండి. ఇలా అన్నీ వేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా మసాలాస్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు మనము రవ్వ బ్యాటర్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా అరౌండ్ 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేయాలండి. మనం హెల్దీ వే అని చెప్పాను కదండి, గోధుమ పిండి వేసి ఇలా చక్కగా డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి, మనం హాఫ్ పోర్షన్ని తీసుకోవాలండి. ఇలా హాఫ్ పోర్షన్ తీసుకొని చూడండి, ఇలా మనం ఇలా రోలింగ్ పిన్తో రోల్ చేయాలండి. ఇలా లాటించుకోవాలండి. మరి పల్చగా మరి మందంగా కాకుండా ఇలా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక చూడండి, మనం కట్టర్ అయినా మన బాటిల్ క్యాప్ అయినా ఇలా తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక ఎక్స్ట్రాస్ తీసేయాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా తీసేసాక చూడండి, మనం కట్ చేసుకున్న సర్కిల్ ఉంది కదండి, ఇలా తీసుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి థిక్నెస్. మనం స్టఫింగ్ తీసుకోవాలండి. ఇలా స్టఫింగ్ తీసుకొని అందులో మధ్యలో ఇలా పెట్టేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొద్దిగా థిక్గానే పెట్టుకోవాలండి స్టఫింగ్. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొకటి పోర్షన్ ఉంది కదండి, ఆ సర్కిల్ అది కూడా దాని మీద పెట్టేసి
ఇలా చక్కగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని మనం చూడండి ఇలా కొద్దిగా ఘాట్లు మన డిజైన్ కోసం ఇలా పెడుతున్నాను అంతే. మీరు అలా పెట్టచ్చు, లేకపోతే అలాగే వదిలేయచ్చు. అలా పెట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను హెల్దీ మెథడ్ అని చెప్పాను కాబట్టి షాలో ఫ్రై చేస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న బర్గర్స్ ఉంటాయి కదండి, వెజ్ బర్గర్స్, అవన్నీ వాటి మీద ఇలా పెట్టేసి మనం నెమ్మదిగా ఒక్కొక్కటిగా కానీ మీకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా మనకి రెడ్డిష్ కావాలంటే ఇలా తీసుకోవచ్చండి. లేకపోతే ఒక్కసారి మనం ఇలా 4 కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్దీ బర్గర్ రెడీ అయిపోయింది. మరి పిల్లలకి వెకేషన్ కదండి, బయట ఫుడ్ తిందామని అడుగుతారు. మీరు మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. డేస్ అస్సలు బాగాలేవు, వైరల్ ఫీవర్, కోల్డ్ కాఫ్స్ బాగా నడుస్తున్నాయి. కాబట్టి ఇలా ఇంట్లోనే డిఫరెంట్గా హెల్దీగా కొత్తగా ట్రై చేయండి. చూడండి నేను ఈరోజు వెజ్ బర్గర్ అండి ఇంట్లోనే కొద్దిగా డిఫరెంట్గా యూనిక్గా వెజ్జీస్తోని ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. మరి ఈ హెల్దీ హోమ్ మేడ్ బర్గర్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ అండ్ హెల్దీ రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.